అది ఎండాకాలం. అనగనగా ఒక అడవిలో ఒక జింక పిల్ల అమ్మకు చెప్పకుండా ఎక్కడికో బయలుదేరింది. దానికి దాహమై నీరు తాగడానికి ఒక చెరువులోకి దిగింది. ఆ చెరువులో ఒక మొసలి ఉందన్న సంగతి పాపం ఆ జింక పిల్లకు తెలియదు. అది నీటిలోకి దిగిన వెంటనే ఆ మొసలి దాని కాలును గట్టిగా పట్టుకుంది. అప్పుడది అమ్మకు చెప్పకుండా వచ్చినందుకు ఎంతో బాధపడింది. తర్వాత లేని ధైర్యాన్నంతా తెచ్చుకొని మొసలితో, ఓ మొసలి మామ, నీకు అస్వస్థతగా ఉన్నట్లు నాకు తెలుస్తోంది, దానికో మందు చెబుతాను, నన్ను వదిలిపెట్టు అంది. ఆ మొసలి నిజంగానే ఒంట్లో బాగలేక బాధపడుతూ ఉంది. అది జింకపిల్ల మాటలకు చాలా ఆశ్చర్యపోయి, నీకు నాకు ఒంట్లో బాగలేదన్న సంగతి ఎలా తెలుసు అని అడిగింది. నువ్వు నా తల బదులు కాలు పట్టుకున్నప్పుడే నాకు తెలిసింది అని చెప్పింది జింకపిల్ల చాలా తెలివిగా. అప్పుడే అక్కడికి ఒక బుజ్జి నక్క రావడాన్ని గమనించింది జింకపిల్ల. వెంటనే అదిగో ఆ నక్కను తింటే నీకున్న బాధలన్నీ మాయమవుతుంది అని దాన్ని పట్టుకో అంటూ ఆ బుజ్జి నక్కను చూపించింది. సరే అంటూ ఆ జింక పిల్లను వదిలిపెట్టింది మొసలి. ఒడ్డుకు చేరిన జింకపిల్ల బతుకు జీవుడా అని అనుకుంటూ ఎదురుగా ఉన్న బుజ్జి నక్క ఆగమన్నా కూడా ఆగకుండా పరుగెత్తుకుంటూ వెళ్ళింది. బుజ్జి నక్కకు ఆ మడుగులో మొసలి ఉన్న సంగతి తెలియదు. అది కూడా అమ్మకు చెప్పకుండానే బయటికి వచ్చింది. ఆ జింకపిల్ల వలె అది కూడా నీళ్లు తాగడానికి ఆ చెరువులోకి దిగింది. అప్పుడు ఆ మొసలి బుజ్జి నక్క కాలు పట్టుకొని, నా రోగానికి నీ మాంసమే మందు అని ఆ జింకపిల్ల నాకు చెప్పింది. నిన్ను తిని నా రోగాన్ని పోగొట్టుకోమని కూడా చెప్పింది. వెంటనే బుజ్జి నక్క తెలివిగా, అయ్యో, నేను వింత వ్యాధితో బాధపడుతూ ఉన్నాను. ఇప్పుడు నువ్వు నన్ను తిన్నావనుకో, నా వ్యాధి కూడా నీకు వచ్చేస్తుంది. కావాలంటే అదిగో ఆ ఒడ్డు మీద ఉన్న తోడేలు పిల్ల అక్కడుంది, దాన్ని అడుగు. అప్పుడు మొసలి ఈ నక్క చెప్పింది కూడా నిజమే అంటూ తోడేలును అడిగింది. అది అవును నిజమే అంది తోడేలు. అప్పుడు నక్క, నీ రోగానికి సరైన మందును ఆ వైద్యుడైన ఎలుగుబంటిని అడుగుదాము అని చెప్పింది. దాంతో బుజ్జి నక్కను వదిలేసింది ఆ పిచ్చి మొసలి. వెంటనే తోడేలుతో కలిసి నక్క అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలోకే ఎలుగుబంటి వచ్చింది అక్కడికి. మొసలి తన రోగాన్ని, దాన్ని మందును గురించి అడిగింది. మొసలి ఆ చెరువులో ఉన్న సంగతి ఎలుగుబంటికి తెలుసు గనుక అది నీటిలోకి దిగకుండా ఒడ్డు మీదనే ఉండి కొన్ని ఆకులను దానిపైన విసిరేసి వాటిని తిను అని చెప్పింది. ఆ ఆకులను తిన్న తరువాత మొసలి, ఎలుగుమామ, ఆ బుజ్జి నక్కకు వింత వ్యాధి ఉందంటనే, నిజమేనా అని అడిగింది అమాయకంగా. అప్పుడు ఆ ఎలుగుబంటి నవ్వి, దానికా వ్యాధి ఉంటే నా దగ్గరకు వచ్చేది కదా, ఈ అడవిలో నేను తప్ప వేరే వైద్యుడు ఎవ్వరూ లేరు, మరి తోడేలు కూడా అది నిజము అని చెప్పిందే అంది మొసలి. దానికది ఊతపదం, ఏం మాట్లాడినా సరే మనం అది అవును నిజమే అంటుంది. ఆ జింకపిల్ల బుజ్జినక్క తెలివిగలవి. ఆపదలో ఎలా తప్పించుకోవాలో చూసి చేపట్టాయి. అయినా నువ్వు జంతువుల పిల్లల మీద పడడమేంటి? రేపొద్దున్న నీ బిడ్డను ఏ జంతువైనా మింగేస్తే నీకు ఎలా ఉంటుంది? అలాగే మిగిలిన జంతువులు కూడా కదా. చిన్న జంతువులకు భవిష్యత్తు ఉంది అని వాటి జోలికి వెళ్ళొద్దు అని చెప్పి మృగరాజు సింహం జంతువులన్నింటినీ ఆదేశించింది కదా, అది నీకు ఇంకా తెలీదా? వాటిని చంపుతున్నావు కనుకనే నీ ఆరోగ్యం ఇలాగా చెడిపోయింది. ఈ సంగతి సింహానికి తెలిస్తే నిన్ను ఊరుకోదు. ఇంక నుంచైనా వాటి జోలికి వెళ్లకుండా ఉండు. ఆ చెట్టు పండ్లను తిని కడుపు నింపుకో, అవి నీ ఆరోగ్యానికి మంచి చేస్తాయి అంది ఎలుగుబంటి. ఈ అడవిలో ఈ ఒక్క చెరువు ఉండడం వల్లనే పాపం ఈ జంతువులన్నీ ఈ మొసలికి చిక్కిపోతూ ఉన్నాయి. ఇంకా కొన్ని చెరువులను తవ్వించాలి అని చెప్పి సింహానికి చెప్పాలి అని మనసులో అనుకుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది ఆ ఎలుగుబంటి. విన్నారు కదండి,
ఈ చిన్న పిల్ల జంతువుల్లాగానే మన పిల్లలు కూడా బయటికి వెళ్ళినప్పుడు ఆపదలో ఉన్నప్పుడు ఎలా బయటికి రావాలని నేర్పించండి. కథ మీకు నచ్చింది కదూ? నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దు. మీరిచ్చే చిన్న లైకు మనం ఇలాంటి కథలను మరిన్ని చేయడానికి చాలా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. మరి మీకు ఎలాంటి వీడియోలు కావాలి అనేది కమెంట్ చేసి నాతో అయితే షేర్ చేయండి. ఇలాంటి కథలు బోలెడన్ని మన ఛానల్లో ఆల్రెడీ ఉన్నాయి. వాటి లింక్స్ డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒక్కసారి చెక్అవుట్ చేసేయండి. వీడియోను లైక్ చేసి పక్కనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ను ప్రెస్ చేశారంటే మనం వీడియోస్ పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ వస్తుంది. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుస్తాను.